భారతదేశ కార్మిక రంగంలో పరివర్తనాత్మక ముందడుగు పడింది. 4 కార్మిక కోడ్లను మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 29 చట్టాలను సరళంగా, పారదర్శకంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న కార్యాచరణగా ఏకీకృతం చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను రూపొందించింది. ఈ కొత్త కార్మిక కోడ్లు భారత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ కార్మికులకు సాధికారత కల్పిస్తాయని కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 4 కార్మిక కోడ్ల అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. శ్రమయేవ జయతే అని పోస్టు చేసిన ప్రధాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అత్యంత సమగ్ర ప్రగతిశీల కార్మిక సంస్కరణలు ఇవేనని వివరించారు. ప్రపంచ సామాజిక భద్రత, కనీస సకాల వేతనాలు, సురక్షితమైన పని ప్రదేశాలు సహా ప్రజలకు ముఖ్యంగా నారీ యువశక్తికి లాభదాయకమైన అవకాశాలను కల్పించేందుకు ఈ కార్మిక కోడ్లు బలమైన పునాదిగా పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులకు గొప్ప శక్తినిస్తుందన్న మోదీ కార్మికుల హక్కులను పరిరక్షించడం, దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేలా భవిష్యత్తు రకం పర్యావరణ వ్యవస్థను ఇవి నిర్మిస్తాయన్నారు. ఈ సంస్కరణలతో ఉద్యోగ కల్పనతో పాటు ఉత్పాదకత కూడా పెరిగి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం అవుతుందని మోదీ తెలిపారు. బీహార్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బంగాల్పై దృష్టి సారించింది. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కొనసాగుతున్న వేళ పశ్చిమ బంగాల్లో 2026లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. ఇవాళ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పరీక్షించడం సహా ఓటింగ్ రిహార్సల్స్ కసరత్తు నిర్వహించింది. అంతకుముందు కోల్కతాలో మల్టిపుల్ ఫస్ట్ లెవెల్ చెకింగ్స్ టీంతో భేటీ అయిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ భారతి ఎస్ఐఆర్తో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ల అందుబాటుపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1,30,000 ఈవీఎంలు, 1,35,000 వీవీప్యాట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అవి సరిపోతాయని నిర్ధారించారు. 2021 ఎన్నికల్లో రాష్ట్రంలో 80,681 బూతులలో పోలింగ్ నిర్వహణ జరగగా ఈసారి 95,000 బూతులు అవసరమవుతాయని ఈసీ అంచనా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఈవీఎంలపై నియోజకవర్గాల అభ్యర్థుల ఫోటోలను బంగాల్ ఎన్నికల్లో ప్రదర్శించనున్నారు.